ఒక విచిత్రమైనటువంటి సంఘటన. వాస్తవంగా అమ్మాయి వేధింపులకు గురైందంటే పోలీసులు వేగంగా స్పందిస్తారు. అబ్బాయి అన్యాయానికి గురయ్యాడంటే చాలా నిదానంగా అడుగులు వేస్తారు. కాకపోతే ఇక్కడ రాజకీయం డామినేట్ చేసిందంటూ తాజాగా సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. పెళ్లి పేరుతో మేకల జాహ్నవిని ఇంటి నుండి తీసుకెళ్లిపోయారు టీడీపీ నేత పల్లపోతు సుబ్రహ్మణ్యం కొడుకు అభినవ్. 4 రోజుల తర్వాత జాహ్నవిని మచిలీపట్నం తీసుకొచ్చాడు అభినవ్. అయితే జాహ్నవితో తన కుమారుడి పెళ్లిని తప్పించేందుకు ఆ నాయకుడు సుబ్రహ్మణ్యం ప్రయత్నిస్తాను రాజీ కుదిర్చేందుకు కృష్ణా జిల్లా మంత్రి రంగంలోకి దిగారు. దీంతో టీడీపీ నేత కొడుకుని పక్కకి తప్పించేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారు. బలవంతంగా పెళ్లి చేసిన జాహ్నవిని చంపేస్తామంటూ టీడీపీ నేత సుబ్రహ్మణ్యం బెదిరిస్తున్నారంటూ చిలకలపూడి పోలీస్ స్టేషన్ ఎదుట జాహ్నవి తల్లి పురుగు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయడం సంచలనం సృష్టించింది. పాప పేరు జాహ్నవి, మేకల జాహ్నవి అండి. జాహ్నవి ఆ పాపని అభినవ్ అనే అతను ఇట్లా ఊరెళ్ళిపోదాం అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాడు. మాకైతే తెలియదు. 10 వరకు మేము ఏదో చూస్తామంటే 9:30కి మెసేజ్ పెట్టాడండి. పెద్ద తిరుపతి వెళ్తున్నాము, మేము సెటిల్ అయిన తర్వాత ఫోన్ చేస్తామని మెసేజ్ పెట్టేసి ఫోన్ ఆఫ్ చేస్తారండి. ఆఫ్ చేసేసిన తర్వాత 3 డేస్ నుంచి ఎస్ఐ గారి దగ్గర వచ్చి కంప్లైంట్ పెట్టాము. పాప కనిపించట్లేదు. ఎస్ఐ గారేమో కనుక్కుంటామమ్మా చేస్తామమ్మా అని అంటానే ఉన్నారు. వైజాగ్లో ఉన్నాయి పాపను తీసుకొస్తాం అని అన్నారు. పాపని అభినవ్ అతను తీసుకెళ్ళిపోయాడు. పళ్ళపట్టి సుబ్రహ్మణ్యం కొడుకు అభినవ్ అనే అబ్బాయి పాపని తీసుకెళ్ళిపోయాడు అని కేసు పెట్టారు. అది మాకు న్యాయం జరగాలని చెప్పేసి సిఐ గారి దగ్గరికి వస్తే సిఐ గారు చూస్తున్నామమ్మా ఎదుగుతున్నామమ్మా అన్నారు. తర్వాత 3 డేస్ అయిన తర్వాత మినిస్టర్ గారు ఫోన్ చేసి ఏంటి మీ పాపను ఏం చేస్తారు, ఏం చేద్దాం అనుకున్నారు, పలానా చోట దొరికారు అని చెప్తున్నారండి. మాకు న్యాయం చేయండి అని అడిగామండి మంత్రి గారు. మాకు న్యాయం చేయండి అని మీరు చేయండి ఏం చేస్తారో అని చెప్పాం. 5 డేస్ అయిపోయింది. ఇప్పటికి 5 రోజులు అయిపోయిన తర్వాత మీరు ఇట్లా ఫోన్ చేసి ఇట్లా అంటే మేమేం చెప్తామండి, మీరే న్యాయం చేయండి అని అడిగాము. అది వీళ్ళేమో ఇప్పుడు నేను పెళ్లి చేసుకోము, 2 ఇయర్స్ అయిన తర్వాత మేము సెటిల్ అయిన తర్వాత మా అబ్బాయి సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేస్తాము, మేము ఇప్పుడు పెళ్లి చేయము అని చెప్తున్నారు. 2 సంవత్సరాలు ఎవరింట్లో పెట్టుకుంటాం, మేము ఏం చేసుకుంటాం మా బాబు. 5 రోజులు ఆ అబ్బాయితో తీసుకొని ఇప్పుడు నేను 2 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాడు. ఇది న్యాయమేనా? మాకు న్యాయం కావాలి. మా పాపకి మ్యారేజ్ జరగాలి. మ్యారేజ్ జరిగిన తర్వాత కూడా చంపేస్తాం అనేసి బెదిరిస్తున్నారు. అదేమంటే పళ్ళపాటు సుబ్రహ్మణ్యం. మీరు ఇప్పుడు మంత్రి గారు చెప్పి మీరు పాపతో పెళ్లి చేయించినా కూడా చంపేస్తామని చెప్తున్నారు. చంపించేస్తాం, ఏం చేస్తారు, మీరేం చేయలేరు అని అంటున్నాడు. ఏంటి మాకు న్యాయం ఎట్లా జరుగుద్ది మీరు చెప్పండి. పోలీసు వాళ్ళు 37 తారీఖునాడు రండి అండి, మీరు మాట్లాడదాం, ఇద్దరితో మాట్లాడదాం అని అంటున్నారు. అంతే. అప్పుడు దాకా పాపని ఏదో హాస్టల్లో పెడతాం అని అబ్బాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతారు. సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఆ తర్వాత అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే బేసిక్గా అమ్మాయిని ఇట్లాంటి వాటిట్లలో ఇదే మన పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియాల్సింది. ఉమెన్ మిస్సింగ్ కేసులు అంటే ఇవే, గార్ల్ మిస్సింగ్ కేసులు అంటే ఎక్కువగా జరిగేది ఇవే, లవ్వులు, లేచిపోవడాలు ఇవి. ఇప్పుడు అమ్మాయిని వాస్తవంగా అయితే కనుక ఈ హాస్టల్ ఇంటి వాళ్ళు తీసుకెళ్ళాలంటే హాస్టల్లో పెడతారు. అది ఉమెన్స్ హాస్టల్లో ఉంచుతారు పోలీసుల పర్యవేక్షణలో. నెంబర్ 1. నెంబర్ 2, అబ్బాయిని అరెస్ట్ చేస్తారు. ఇద్దరికి తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబాలకి పెళ్లి చేయడం అనేది రూలు. అయితే ఇప్పుడు ఇందులో విశేషం వల్ల మంత్రి గారు స్వయంగా ఫోన్ చేసి మీ అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే అసలు ఏం ప్రాతిపదిక నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళిద్దరూ లవర్సు, లేకపోతే ఎందుకు వెళ్ళిపోతుంది? మామూలుగా అయితే కనుక కిడ్నాప్ కేసు అవుతారు, లేకపోతే కనుక లవ్ అని చెప్పుంటారు, వెళ్ళి ఉంటారు. అంతా తన కార్యక్రమం అన్నీ తీర్చుకున్న తర్వాత, కోరికలన్నీ తీర్చుకున్నాక తల్లిదండ్రులు మాట్లాడేసి వదిలేసేటటువంటి రూటు. దీంట్లో రాజకీయ జోక్యం లేకపోతే పోలీసులు అతని తాడ తీసి ఉండేవాళ్ళు. రాజకీయ జోక్యం వచ్చేటప్పటికి అతనేమో ఇంటికి వెళ్తాడట, అమ్మాయి ఏమో హాస్టల్కి వెళ్తుందట. ఇది దాన్ని ఏమంటారు, నైతిక వ్యవహారమే నడుస్తున్నట్టేనా? అదే సందేహం.